ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఎవరైతే టైమర్ పెడదామని ఐడియా ఇచ్చాడో వాడిని కొట్టాలి. ఇంకోటి వచ్చేసి ఒక బిగ్ బాంబ్ వేసి ఒక ఫ్యామిలీ హౌస్లోకి రాకుండా ఆపుదామన్నాడే ఆ ఐడియా ఇచ్చినోడిని ఇంకా ఉరికించి కొట్టాలి. దరిద్రమైన ఐడియా ఇది. ఎప్పట్లాగే ఫ్యామిలీ వీక్ ప్లాన్ చేసి ఉండాలి. అందరు హౌస్మేట్స్ లోపలికి వెళ్ళి ఉండాలి. కానీ వీళ్ళు కంటెస్టెంట్స్ ఎమోషన్స్తో టీఆర్పీ తెచ్చుకుందామని ఇలా ప్లాన్ చేశారు. ఇంకా ఆ తర్వాత దీనికి ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు మీ ఫ్యామిలీతో అంత టైం స్పెండ్ చేయొచ్చు అని ఒక 16 మినిట్స్, 15 మినిట్స్, 45 మినిట్స్ అని టైమింగ్ ఇచ్చారు. అది కాక ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఎవరికన్నా తక్కువ టైం ఉంటే వేరే వాళ్ళ దగ్గర పోయి అడగచ్చు, మీ ఫ్యామిలీ టైమింగ్ నుంచి మాకు కొంత ఇవ్వండి అని. ఎలా అడుగుతారు ఎవరన్నా కానీ. వాళ్ళకు కొంచెం గిల్టీగా ఉండదా, వాళ్ళ ఫ్యామిలీ టైమింగ్ నుంచి మనం తీసుకుంటున్నామే ఎలా ఉంటుంది అని. అందరికీ పంపించుండాలి. ఇదైతే పరమ చెత్త ఐడియా అని నేను చెప్తా. అడగడానికి కూడా ఎలా ఉంటుంది వేరే వాళ్ళ దగ్గరికి పోయి. వాళ్ళకి ఇచ్చినదే 10 మినిట్స్, 15 మినిట్స్, దాంట్లోంచి ఇంకా 5 నిమిషాలు ఇండి, 10 నిమిషాలు ఇండి అంటే ఎలా ఉంటుంది. అదేదో ఫస్ట్లో అన్నా చెప్పిందంటే తనుజ దగ్గర 60 మినిట్స్ ఉండేది, ఆవిడ దగ్గర అన్నా కొంత తీసుకునేవాళ్ళు. అందరి దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇలా ప్లాన్ చేశాడు. ఇంకా ఫస్ట్ వచ్చేసి డీమన్ వాళ్ళ అమ్మగారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ వచ్చేసి చాలా ఇన్నోసెంట్ అని మనకైతే అర్థమవుతుంది. ఆవిడైతే మాట్లాడే విధానం ఏదైతే ఉందో చాలా బాగా మాట్లాడారు. రీతుతో నెక్స్ట్ లెవెల్లో మాట్లాడినట్టు అనిపించింది. లాస్ట్లో వెళ్ళేటప్పుడు నీకు మేము ఉన్నాం అని చెప్పారు చూడండి, అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డీమన్ తనకి ఏది కావాలో అదంతా తెలుసుకున్నాడు. ఇన్పుట్స్ కూడా బాగా తీసుకున్నాడు. తనకి ఏది డౌట్స్ ఉన్నో అది వాళ్ళ అమ్మకి అలాగే ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చేశాడు ఈ దెబ్బతో. ఫస్ట్ వచ్చేసి రీతు పక్కన ఉంటే ఈ అమ్మాయి తెలుసా అంటే, ఎందుకు తెలియదు, నీ పక్కనే ఉంటుంది కదా 24 గంటలు. వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, ఈ అమ్మాయి తెలుసు కదా అని, నీ పక్కనే ఉంటుంది ఎందుకు తెలియదు. ఇంకా ఆ తర్వాత ఇమానువల్ వచ్చేసి 70 రోజుల నుంచి మీ వాడే అమ్మ మాకు వంట చేసి పెడుతున్నాడు, బాగా వంట చేస్తాడు అని చెప్పారు. ఇంకా మీ వాడు బయట ఎలా ఉన్నాడంటే అందరూ మెచ్చుకుంటున్నారు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్తున్నారు, బాగా సపోర్ట్ కూడా చేస్తున్నారు మా వాడికి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పడుకోవచ్చు కదా, ఎందుకు పడుకోవు అని వాళ్ళ అమ్మగారు అంటే, ఫుడ్ చేస్తా కదమ్మా, బాగా టైర్డ్ అయిపోయింట, అందరికీ చేసి పెడతాంటే కదా, అందుకే కొంచెం అలా ఉంటాను అంతే. ఇంకా ఆ తర్వాత చింటూ అని ఎందుకు చెప్పావు, ఇప్పుడు చూడు రేపటి నుంచి వాళ్ళందరూ నన్ను చింటూ చింటూ అని ఎగతాళి చేస్తారు అని. ఇంకా నుంచి చింటూ డీమన్ పవన్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గేమ్ చూస్తున్నావు కదా, నేను చాలా బాగా ఆడతా, కానీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ విషయానికి వస్తుందో అప్పుడు సపోర్ట్ చేయరు కొంతమంది. ఒక అమ్మాయి సపోర్ట్ చేస్తుంది, ఆ అమ్మాయే, అందుకే నేను ఆ అమ్మాయితోనే ఉంటా, ఏదన్నా సపోర్ట్ చేయాల్సి వచ్చినా ఆ అమ్మాయికే చేస్తా అంతేనే బాగా క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతు ఒకటే సపోర్ట్ చేస్తుంది, అదే ఆ అమ్మాయికి కూడా మనం నిలబడాలి కదా, అందుకే ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తూ ఉంటా అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోటో విషయం కూడా చెప్పాడు, క్లారిటీ ఇచ్చేశాడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న లేదు కదమ్మా, అందుకే వాళ్ళ ఫోటో తీసుకున్నా, ఏమన్నా తప్పుగా చేశానంటే లేదు లేదు ఏం తప్పుగా చేయలేదని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అలా దొబ్బడం అది కొంచెం బాధ అనిపించింది అంటే, కాదు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పావు కదా, అది కొంచెం బాధ అనిపించింది అని. డీమన్ ఇక్కడ చాలా బాగా అనిపించాడు. మనం చేయడం కూడా తప్పే కదమ్మా, ఇంకా చెప్పడంలో ఏం తప్పు లేదులే అన్నట్టు, అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతు, మీ వాడ ఆంటీ ఇక్కడ వంట చేస్తుంటే నేను ఇక్కడే గిన్నెలు తోముతూ ఉంటా అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పవన్ పెళ్ళి ఎప్పుడు అంటే, చాలా లేడీస్ ఫాలోయింగ్ ఉంది మా ఓన్కి, వచ్చినాక చూసుకుందాం, పవన్ అయితే ఇప్పుడే కాదు ఇంకా టైం ఉందన్న దానికి అని. ఇంకా ఆ తర్వాత రీతు దగ్గర వెళ్ళేటప్పుడు నీకు మేము ఉన్నామని చెప్పి వెళ్ళడం ఇంకా బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత సంజనా గారు, ఇక్కడ సంజనా గారిని కన్ఫెషన్కి పిలిచిన తర్వాత ఒక ముగ్గురిని ఒక 30 మినిట్స్ తగ్గకుండా, అంటే ఎక్కువ కాకుండా 30 మినిట్స్ ఎక్కువ కాకుండా 30 మినిట్స్ లోపల ఎంతన్నా తీసుకోండి అని సంజనా గారికి అయితే చెప్పారు. ఆవిడ వచ్చేసి ఫస్ట్ ఇమానువల్ని అడిగింది, ఇమానువల్ 15 మినిట్స్ ఇస్తా అన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. ఇమానువల్ ఫస్ట్లో ఆలోచించకుండానే 15 మినిట్స్ ఇస్తానమ్మా, 30 మినిట్స్ నేను పెట్టుకుంటా అని. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. కళ్యాణ్ దగ్గర చెప్పేసరికి అతను చాలా ఆలోచించాడు. లైవ్లో అయితే చాలాసేపు జరిగింది, ఇవ్వాలా వద్దా అని. అందరూ ఇక్కడ డీమన్, తనుజ, సుమనన్న, నాకు ఇచ్చావు, నాకు హెల్ప్ చేసావు, అందరికీ హెల్ప్ చేస్తున్నావు, ఇప్పుడు వద్దులే, ఎందుకు ఆ 15 మినిట్స్లో కూడా నువ్వు 5 మినిట్స్ ఇచ్చేస్తే నీకేం మిగులుతుంది అని. సుమనన్న, తనుజ, డీమన్ నీకేమన్నా పిచ్చరా, అది కూడా ఇచ్చేస్తే ఎలా. ఇంకా ఇమానువల్ కూడా చెప్పాడు, ఎందుకు అలా ఇస్తావు, నీకు సరిపోదురా తమ్ముడు, నువ్వు అసలుకి అది ఏం మాట్లాడుతావు, వచ్చి వెళ్ళిపోయేది కూడా తెలియదు ఆ 10 నిమిషాల్లో అని. ఇంకా ఆవిడ కిడ్స్ ఉన్నారు అని ఫుల్ ఏడ్చాడు లైవ్లో అయితే.
ఈరోజు చూసిండే కనుక మీరు. ఇంకా 5 మినిట్స్ అయితే ఇచ్చేశాడు. ఇంకా ఆ తర్వాత బన్నీ గారిని అడిగితే బన్నీ గారు నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా మా చెల్లెల్ని కలవలేదు, ఆవిడే నా చెల్లెలే వస్తానని చెప్పింది. ఇప్పుడు ఎలా నేను ఇవ్వాలా వద్దనుకుంటున్నా నువ్వే చెప్పు అర్థమయ్యేటట్టు అని చెప్పారు. ఇంకా నేనే చెప్పానన్నా వద్దులే అని, ఎవరిని అడగద్దు అని, వాళ్ళకున్నదే కొంత టైము 15 మినిట్స్లో ఏమిస్తారులే అని, నేను చెప్తానులే అన్న అన్నాడు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ ఇంకా డిసైడ్ చేసుకొని 5 మినిట్స్ అయితే ఇచ్చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ డీమన్ అప్పుడు కూడా అన్నాడు ఎందుకురా అని. ఇంకా ఆ తర్వాత ఆ 15 మినిట్స్లో బిగ్ బాస్ అడిగేసరికి నాకు కళ్యాణ్ నువ్వు ఇమాన్యుయల్ 15 ఇస్తాడు, నువ్వు 5 మినిట్స్ ఏం అక్కర్లేదు, 1 మినిట్ ఇవ్వాలి, నాకు 16 మినిట్స్ సరిపోతుంది, 4 మినిట్స్ నువ్వే పెట్టుకో అని చెప్పింది. ఇంకా అంతలోపల బన్నీ గారు కూడా లేచి నేను కూడా ఇస్తా కావాలంటే 2 మినిట్స్ 3 మినిట్స్ అంటే సంజన గారు అంటే నాకు వద్దని చెప్పింది. ఇది అంతకుముందరే ఒకసారి మాట్లాడారు ఈవిడ. ఏంటంటే ఇప్పుడు బన్నీ గారు ఏదన్నా హెల్ప్ చేస్తే అప్పుడు ఒకసారి హౌస్లోకి రావడానికి హెల్ప్ చేశారు, మళ్ళీ ఇప్పుడు హెల్ప్ చేస్తే మళ్ళీ ఇది నామినేషన్లోకి తీసుకొని వస్తే ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాకు కొంచెం బాధగా ఉంటుందని దానికే ఈవిడ వద్దన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మినిట్ బిగ్ బాస్ క్లోజ్అప్ కూడా వేసాడు. ఈవిడ ఇక్కడ నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు, ఇమాన్యుయల్ అలాగే కళ్యాణ్ అనగానే బన్నీ గారికి క్లోజ్అప్ వేశారు చూడండి అలా. ఇంకా ఆ తర్వాత సంజయ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అయితే హౌస్లోకి ఇచ్చారు. ఇంకా ఆ పాప ఏడుస్తూనే ఉండడం వల్ల బయట పెట్టారు, లేకుంటే సంజన గారికి ఆ 16 మినిట్స్ కూడా సరిపోవు. ఎలాగైతే ఆవిడ పిల్లని చూశారు సంజన గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతే ఎత్తుకోలేదు అన్నారు, చూశారు పర్వాలేదు. ఇంకా ఆ తర్వాత ఆ పిల్లోడు చాలా బాగున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఏడ్చకుండా, బాగా ఆడుకుంటున్నాడు అందరితో. ఇంకా సంజన గారికి మనం చూపించింది 10% అంట, ఆవిడ హస్బెండ్ చెప్పారు. ఇంకా 100% కనుక మనం చూపించింటే మనం ఏమైపోయేవాళ్ళము. 10%కే బిగ్ బాస్ని ఊపేశారు ఫస్ట్ 2 వీక్స్లోనే. ఆ 100% చూపించింటే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు బిగ్ బాస్. ఫస్ట్ డల్గా ఉన్న బిగ్ బాస్ని ఒక రేంజ్లో లేపారు 10%తో. ఇప్పుడు ఆ 100% చూపించింటే ఇంకా అన్ని టీఆర్పీని కొట్టేసేదేమో బిగ్ బాస్. ఇంకా ఆ తర్వాత చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్ ఇది ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ మీ అమ్మ అందరితోనే గొడవ పడుతుందిరా తమ్ముడు, ఇప్పుడు సాటర్డే రోజు నాకు సార్ వచ్చాడనుకో నన్నే లేపుతారు, మీ అమ్మ ఏం చేసిందో చెప్పు అని. అందుకే తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండిపో, మీ అమ్మని కావాలంటే బయటికి పంపించేస్తాను, మీ అమ్మతో నేను పడలేకుండా ఉన్నాను రా, నువ్వన్నా చెప్పరా గొడవలు పడద్దు అని అంటే వాడు ఓకే ఓకే అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. అక్కడ ఉన్న హౌస్మేట్స్కి అందరికీ ఫుల్ జోష్ చెప్పించారు. ఈ రోజు 1 మ్యాన్ షో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ఇన్పుట్స్ ఇచ్చారు. ఫస్ట్ దివ్యకి రాగానే నేనేమన్నా మర్చిపోవాలా, నాకేమన్నా చెప్పుంటే ఏమక్కర్లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఆడు, అలాగే బయటకు వచ్చాయి, అంతేగాని నువ్వు ఇది మార్చుకో అది మార్చుకో అక్కడే లేదు. మళ్ళీ హౌస్మేట్స్ కూడా చెప్పారు, ఇప్పుడు చాలామంది హౌస్లోకి వస్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, మీరు మార్చుకున్నారంటే అది ఎలా కాకుండా పోతుంది, ఇప్పుడు వేరేలా కనబడతారు. అందుకే ఎవరు వచ్చి ఏం చెప్పినా మీరు ఎలా ఆడాలనుకుంటున్నారో అలాగే ఆడాలని, మీలా మీరు ఉండండి, ఇది మంచి పని. ఎందుకంటే మనం చూసాం చాలామంది ఇన్పుట్స్ ఇచ్చారు, చేంజ్ అయ్యారు. ఇప్పుడు డీమన్ పవన్ అలాగే రీతు ఎలాగైతే చేంజ్ అయ్యారో కొంత సపరేట్గా ఉందామని ఎవరైతే చెప్పారు కదా అలా ఉండమాకండి. ఎవరో ఏదో వచ్చి చెప్తే ఇక్కడ దివ్యాని బర్నీ గారిని కూడా ఉద్దేశించే మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి చూసి ఎవరో ఏమో అనుకుంటారా అని సపరేట్గా ఉన్నారు కదా, దానికే అలా ఉండమాకండి. మీకు ఎవరన్నా ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకోండి అంటే కానీ మీరు దాన్ని పట్టించుకోమాకండి ఎక్కువగా అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమనన్న దివ్య బాండింగ్ చాలా బాగుందని చెప్పారు ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఆ తర్వాత దివ్య మాట్లాడుతుంటే ఇక్కడ నేను ఇంటికి రాను, నువ్వేం నన్ను ఇంత అల్లరి చేస్తున్నావు అంటే, నువ్వు రాకపోతే పర్వాలేదు కళ్యాణ్ని అడాప్ట్ చేసుకుంటే నేను అంట. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు అయితే నాకు అన్నయ్యలా అనిపిస్తారు, మాకు అన్నయ్య ఉండేవాడు, అతను ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు, ఇప్పుడు బర్నీ గారిని చూస్తే నాకు అన్నయ్య ఫీలింగ్ వస్తుంది, అందుకే నేనే చెప్పి పంపించా దివ్యకి, నువ్వు అన్నయ్య అంటే నేను అన్నయ్య అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే అన్నయ్య అని నేను అనమన్నా, మీరెవరు తప్పుగా అర్థం చేసుకోకండి అని ఈవిడ చెప్పి పంపించారు. అందుకే దివ్య అన్నయ్య అన్నయ్య అంటుంది. దీన్ని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ధీమన్ అలాగే దివ్య మీరిద్దరు ఎప్పుడు వంటగదిలోనే ఉంటారు, మాట్లాడుకోరా, ఏదన్నా మాట్లాడుకుంటారా అని నేను చూస్తూ ఉంటా, కెమెరా కూడా మీ పక్కే ఫోకస్ చేస్తూ ఉంటుంది, ఒక్క ముక్క మాట్లాడుకోరు.
అక్కడ కూరలో ఇదే ఇలా ఇది బాగుంటుంది అన్న మాట్లాడుకోవాలి కదా, అది కూడా లేదా. ఏదైనా కోడ్ భాష ఉందా మీకు? సపరేట్గా ఏమన్నా మాట్లాడుకుంటారా? చూస్తూ ఉంటారు కానీ మాట్లాడుకోరే అంటారు. ఇంకా ఆ తర్వాత సుమనన్న అలాగే దివ్య, మీ హైట్కి ఎలా సరిపోయిందండి, మీ బాండ్ ఎలా కుదిరింది, మీరు మాట్లాడాలన్నా ఇలా నిలబడి మాట్లాడతారు, ఎలా సరిపోయింది మీ ఇద్దరికి అని. ఇంకా ఆ తర్వాత ఇమానువల్ వచ్చేసి అందరివాడు, అందరికీ కావాల్సిన వాడు, ఇంటాలో బయట అందరికీ అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారికి అయితే ఏ పని చెప్పమాకండి, సంజన గారిని ఒక సోఫాలో కూర్చొని పెట్టి గమ్మునే ఉంచండి మహారాణిలాగా. ఇక్కడ ఇమానువల్ వచ్చేసి అలా కూర్చొని పెడదామన్నా ఆవిడ ఉండడం లేదే, ఏదో ఒకటి చేస్తుంది అంట. ఇంకా ఆ తర్వాత రీతు అలాగే డీమన్, రీతు అనగానే డీమన్, రీతు ఉందంటే డీమన్ ఉంటాడు అని. మీరిద్దరూ ట్రాక్ నడుస్తుంది, ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు, గొడవ పడ్డారా ఇంకా సరే ఏదో అయిందిలే అనుకుంటే మళ్ళీ కలుస్తారు. ఇదే బయట కూడా కంటిన్యూ చేస్తారా అని ఉంది, చూద్దాం. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత నీ దారి నీదే నా దారి నాదే అంటారో ఏమో, చూద్దాం అంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బయటికి వెళ్ళకుండా ఇంకా తనుజ అయితే నా కూతురు, పెద్ద కూతురు ఉంది, అన్నీ తనే చూసుకుంటుంది. అలా ఇంటికి పెద్ద కూతురు లాంటిది తనుజ కూడా, అందరినీ తన గ్రిప్లోకి తీసుకుంటుంది అందరికీ, కానీ అది తెలియదు, అంతా తన గుప్పెట్లోనే ఉంటుంది. అంటే విన్నరానా ఓ ఏదైనా క్లూ ఇచ్చినట్ట అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ అయితే మన పక్కింటి అబ్బాయిలాగా ఏదన్నా పని చెప్పు నువ్వు అని చెప్పడు, అన్నీ చేసుకుంటూ పోతాడు అని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకా బిగ్ బాస్ అర్థమైపోయింది ఈవిడ ఊపు మీద ఉన్నారని, డీజేటీలు పాట వేశారు, నెక్స్ట్ లెవెల్లో డ్యాన్స్ వేసి బయటికి వెళ్ళారు, ఫుల్ జోష్ నింపారు హౌస్లో అయితే ఈవిడైతే.